హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ అందరికీ ఒక మంచి యూజ్ఫుల్ టిప్ని అయితే చూపిస్తానండి. అంటే ఇది చిన్నపిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. స్కూల్లో ప్రోగ్రామ్స్ కానీ అలా జరిగినప్పుడు ఇట్లా మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. మనం చాలామంది ఆన్లైన్లో ఆర్డర్ పెడుతూ ఉంటాం కదా, పొడవు జుట్టు కావాలి అని చెప్పేసి, స్కూల్లో కావాలి అని చెప్పేసి చాలామంది పిల్లలు ఆర్డర్ పెడుతూ ఉంటారు. అలా కాకుండా మనం దువ్వుకున్నప్పుడు వచ్చిన జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదండి చాలామందికి. అదంతా మనం ఒక సైడ్కి పెట్టేసి బయట పడేయడము అదేదో చేస్తూ ఉంటాము. అలా కాకుండా చక్కగా దీన్ని ఇలా కూడా యూజ్ చేసుకోవాలన్నమాట. ముందుని ఇలాంటి లావు దారాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కాళ్ళకి ఈ విధంగా పెట్టేసుకొని, ఇక్కడ హెయిర్ ఉంది కదా, ఈ హెయిర్ని మంచిగా సాఫ్ట్గా దువ్వేసి ఇక్కడ మిడిల్లో పెట్టేసుకొని, ఇక్కడ చిన్న దారం ఉంటుంది కదా, ఆ దారంతో ఈ విధంగా చుట్టేయాలన్నమాట. చక్కగా ఇంట్లో మా అమ్మ ఒక్కసారి చూసిందండి, ఇది ఎవరో కడుతుంటే కథం పట్టేసిందనమాట. ఒక పాప కోసం అని చెప్పేసి ఇది రెడీ చేసిందనమాట. అంటే మా అక్క వాళ్ళ పాప కోసం అని చెప్పేసి ఇట్లా రెడీ చేసింది. ఎందుకంటే వాళ్ళకి స్కూల్లో ప్రోగ్రామ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ కోసం పెద్ద లాంగ్ హెయిర్ని తెమ్మన్నారనమాట. దానికోసం అని చెప్పేసి మా అమ్మ అయితే ఈ విధంగా రెడీ చేసిందనమాట. ఎంత చక్కగా అంటే 3 పాయలు అల్లిందండి. సేమ్ మనం జడలో పెట్టుకొని అసలు జడ లేని వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, జడ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఇట్లా ఎంట్రికల్ని ఇట్లా మిడిల్లో పెట్టేసి చూడండి, ఇలా జాగ్రత్తగా చూడండి, ఎండింగ్ వరకు చూడండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయడానికి ట్రై చేయకండి. ఎండింగ్ వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుద్ది. ఏదైనా మనం నేర్చుకోగలం, కట్టుకోగలం అనమాట. చూసారా, ఇట్లా ఈ జుట్టు అంతా మాదే అనమాట. ఊడిపోతుంది కదా, ఆ ఊడిపోయిందంతా కూడా పక్కన పెట్టి చాలా జుట్టు అయిన తర్వాత ఇట్లా మా అమ్మ ఒక పెద్ద జుట్టులాగా రెడీ చేసిందనమాట. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇంత చక్కగా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. చక్కగా ఇంట్లోనే ఈ విధంగా వేసేసుకోవచ్చు. చూసారా నీట్గా.